కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రాసిన కార్నర్ సీటు. స్టేషన్లో ట్రైన్ వచ్చి చాలాసేపు అయింది. ఇక ఏ క్షణాన బయలుదేరిపోతుందేమోననే ఆందోళనతో కుడి చేత్తో టికెట్టు, ఎడం చేత్తో తోలు సంచి పట్టుకొని పరిగెట్టాడు రాజు ప్లాట్ఫారం వైపు. పచ్చకోటు తొడుక్కొని ముందుకు పోతున్న ఆసామిని రాజు తోసేయబోతూ ఉంటే ఆ ఆసామిని టికెట్టు అడగకుండా రాజుని మాత్రం ఆపేసి, ఎందుకయ్యా అలా గాబరా పడతావు, ఎక్కడానికి ఇంకా టైం ఉందిలే అంటూ కసిరాడు టికెట్ కలెక్టర్. టికెట్ కలెక్టర్ ఆపినందుకు, కసిరినందుకు కించపడలేదు రాజు. ఆహా, ఇంకా టైం ఉందండి, అమ్మయ్య అంటూ నిట్టూర్చాడు. ఓ చచ్చినంత అన్నాడు టీసీ టికెట్ పంచు చేస్తూ. పచ్చకోటు తొడుక్కున్నవాడు ప్లాట్ఫామ్లోకి ముందుగా పోయాడు. ఆ వెనకే రాజు కూడా వెళ్ళాడు. మేనల్లుడు పెళ్లికి వెళ్ళకపోతే బాగుండదని బయలుదేరాడు. ఆ బండి తప్పిపోతే ఇహ పెళ్లికి వెళ్ళినట్టే. బండి తప్పిపోయిందంటే ఆ అక్కయ్య నమ్మదు. బావకి కోపం వస్తుంది. పెళ్ళిళ్ళ రోజులు అవడం చేత ట్రైన్లో జనం కిటకిటలాడుతున్నారు. ఎక్కడా ఖాళీ ఉన్నట్టుగా కనిపించలేదు. ఏదో బండి దొరికింది, అదే 10,000, ఎక్కడో అక్కడ ఇరుక్కుని కాలక్షేపం చేసేస్తాను అనుకుంటూ ఇంజన్ వైపు నడిచాడు రాజు. చివరిదాకా నడిచి అదృష్టం బాగుంది అనుకున్నాడు. ఆఖరి కంపార్ట్మెంటు చాలా ఖాళీగా ఉంది. కిటికీలోంచి లోనికి చూస్తూ వెనక వైపు కిటికీ దగ్గర కార్నర్ సీట్లో ఎవరూ లేనట్టుగా ఉంది. అబ్బో, మరీ అదృష్టం, నా అదృష్టం బాగుంది ఈ రోజున అని సంతోషిస్తూ లోనికి ఎక్కబోయాడు రాజు. అతనికంటే ఒక్కడుగు ముందయ్యాడు పచ్చకోటువాడు. ముందవడంలో తిన్నగా పోయి వెనక కిటికీ కార్నర్ సీట్లోనే కూర్చున్నాడు. అగ్గిరాముడైపోయాడు రాజు. నేనెక్కడ ముందుగా వెళ్ళి అక్కడ కూర్చుంటానోనని జోరుగా పరుగులెత్తుకుపోయి మరీ కూర్చున్నాడు దొంగ వెధవ అనుకుంటూ అతన్ని మనసులో తిట్టుకుంటూ గత్యంతరం లేక అతనికి ఎదురు సీట్లో కూర్చున్నాడు. కొంచెం సర్దుకొని టికెట్టు పరుసులో భద్రంగా పెట్టి, పరుసు జాగ్రత్తగా జేబులో పెట్టి, చెప్పుల్ని కింద విడిచిపెట్టి మఠం వేసుకుని కూర్చుని కంపార్ట్మెంట్ అంతా కలయి చూశాడు. ప్రయాణికులంతా కలిసి 10 మంది కంటే ఎక్కువ లేరు. అంత తక్కువ మంది ఉన్నప్పుడు కూడా తనకి కిటికీ పక్క కార్నర్ సీటు దొరకనందుకు రాజుకి మహాచెడ్డ చిరాగ్గా ఉంది. కోపం కూడా వచ్చింది. పచ్చకొట్టువాడిని చూస్తే ఒళ్ళు మండుకొచ్చింది. ముందు కిటికీ దగ్గర ఈ వెధవ సుఖంగా కూర్చున్నాడు. వెనక కిటికీ దగ్గర ఇంకో వెధవేడో అంతకంటే సుఖంగా కూర్చున్నాడు. మధ్యలో తను. ఎదుటివాడి వైపు చురచుర చూశాడు. ఎదుటివాడు తొడుక్కున్న పచ్చకోటు చెప్పలేనంతగా మాసింది. అతను తొడుక్కున్న షర్టు మాత్రం తెల్లగా పువ్వులాగా ఉంది. కట్టుకున్న మాసిమాయిని పంచ అక్కడక్కడా చిరిగిపోయింది. నెత్తిమీద పెట్టుకున్న మరాఠీ టోపీ కింద జుట్టు బాగా పండినట్టుగా కనిపిస్తోంది. అతని వయసు 40 సంవత్సరాలకి మించకపోవచ్చు. ముక్కు చాలా ఎత్తుగా ఉండడం చేత, కళ్ళు చాలా లోతుకు పోవడం చేత మనిషి గెద్దలా ఉన్నాడు. అతను ఎవరివైపు చూడడమే లేదు. కిటికీలో ఎడం చేయి ఆంచుకొని కాలుతున్న సిగరెట్టు కుడి చేత్తో పట్టుకుని ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. వీడి పిండాకుడు గాని పచ్చరంగు తొడుక్కోవడమేమిటి అని రాజు అనుకుంటూ ఉండగా ట్రైన్ కదిలింది. రాజు న్యూస్ పేపర్ తీసే ముందు చుట్టముట్టించాడు. పేపర్లో అతనికి నచ్చిన వార్తలేవీ కనిపించడం లేదు. మలయా పరిస్థితి గురించి మాత్రం భారతం అంత గ్రంథం రాశారు. కొరియా యుద్ధం గురించి మాత్రం చాట భారతం అంత రాశారు. ఎవడికి కావాలి వెధవగోల? దీనికి బదులేమైనా బొమ్మల పుస్తకం కొనుక్కోవాల్సింది, చిచి అని అనుకుంటూ ఉమ్ముకోవడానికి లేచాడు రాజు. ఇదో గొడవ, ఉమ్ముకోవడానికి మాటి మాటికి లేచి కిటికీ దగ్గరికి పోవాలి. అక్కడ కూర్చుంటే ఎంత బాగుండేది. ఆ వెధవ హాయిగా కూర్చున్నాడు. వాడి పక్కనే కిటికీ వైపు కూర్చుంటేనే. అలా చేస్తే ఈ వైపు ఉన్న కార్నర్ సీటు కూడా వదులుకోవాలి. మరెవడైనా వచ్చి తిష్ట వేస్తాడు. దూర ప్రయాణం అయ్యే తనది. తిరిగి కూర్చున్నాక మళ్ళీ చదవబోయాడు. కొరియన్ వారు, ట్రూమన్ స్పీచ్, వాంటెడ్ కాలమ్స్, సోప్ అడ్వర్టైజ్మెంట్స్. చెస్, ఎవడికి కావాలి వెధవగోల? మరో బేడ డబ్బులు పడేస్తే మంచి సినిమా పుస్తకమైనా వచ్చేది, బొమ్మలతో సహా అనుకుంటూ పేపర్ మడత పెట్టేశాడు. ఇంకేమీ చేసేది లేక అటూ ఇటూ చూస్తూ కూర్చున్నాడు చుట్ట కాలుస్తూ. ఏదో స్టేషన్ దగ్గరవుతున్నట్టుగా ఉంది. ఈ పాడుబండి ప్రతి ఊళ్ళోనూ ఆగేటట్టుంది. ఈ పక్కకు వెళ్తే పెళ్ళైన 10వ నాటికి చేరేటట్టున్నాను అక్కడికి. కిటికీ వార కళ్ళు మూసుకొని పడుకున్నా బాగుండేది.
ఎక్కడ దిగుతాడో గాని వాడు దిగిపోతే బావుండు. మీరెక్కడ దిగుతారండి అంటూ పచ్చకోటు వాడిని ప్రశ్నించాడు. అతను జవాబు చెప్పలేదు. రాజు వేసిన ప్రశ్న విననట్టుగానే ఉన్నాడు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. సిగరెట్ మాత్రం మాటిమాటికి పీలుస్తున్నాడు. ఎండిపోతున్న పెదవుల్ని నాలుకతో తడి చేసుకుంటూ కూర్చున్నాడు. కూర్చున్న చోట్లోనే అటూ ఇటూ కదులుతూ ఉన్నాడు. లోతుకుపోయిన కళ్ళలో లోపల లోతుల్ని చూసుకుంటున్నాడు. ప్రశ్న వేస్తే జవాబు చెప్పడే. ఏమండోయ్ మిమ్మల్నే అంటూ గట్టిగా అరిచాడు రాజు. సుఖంగా నిద్రపోదామని సిద్ధమయ్యేసరికి పక్కనున్న వాళ్ళు అల్లరి చేసే ఎంత కోపంగా ఉంటుందో అంత కోపం వచ్చినట్టుగా ఉంది పచ్చకోటువాడికి. ఏ ఎందుకు అంటూ విసుగ్గా అడిగాడు. ఆహా, ఏ ఊరు వెళ్తున్నారు? ఎక్కడికో అక్కడికి వెళ్తాను, మీకేలా? దయచేసి మీ మానాన్ని మీరు కూర్చొని నా మానాన్ని నన్ను కూర్చొనివ్వండి. అతను చాలా విసుక్కున్నాడు. తల మీద టోపీ తీసి విసుగ్గా బల్ల మీద పడేశాడు. అతను చెప్పిన సమాధానానికి వెనక సీట్లో ఎవరో నవ్వినట్టుగా కూడా అనిపించింది రాజుకి. ఏమిటి వీడి పొగరు? ఏమిటి వీడికి ఏమన్నా పోయే కాలమా? ఎంత తెగులుగా ఉంది దౌర్భాగ్యపు వెధవకి. ఆ దౌర్భాగ్యపు వెధవైపు కొరకొరలాడుతూ చూశాడు రాజు. టోపీ తీసేయడంతో అతని ఎండిన పండిన పీచు జుట్టు గాలికి ఎగురుతూ చెదురుతోంది. చెవులు బాగా పెద్దవిగా కనిపిస్తున్నాయి. అతని గడ్డం బాగా మాసిపోయి ఉంది. రాజు కంటికి అతను చాలా వికృతంగా కనిపిస్తున్నాడు. చేవల వెధవ, మర్యాద మప్పితం కూడా తెలీదు. జవాబు ఇవ్వలేడేం సరిగ్గా. పోనీ నాకేం లోటొచ్చింది. జాతి చూపరా బసవా అన్నట్టు వాడి గుణం వాడు చూపుకున్నాడు. కానీ ఎదురుగా ఇలా దిష్టి పెడతలా రోజల్లా కూర్చొనే ఉంటాడు కాపులు దరిద్రుడు. లోపల మండిపోతూ కూర్చున్నాడు రాజు. ఈ వెధవయ్యంగారు ఎక్కడికి వెళ్తే నాకే? ఎక్కడికో అక్కడికి పోతాడు, వల్లకాట్లోకి పోతాడు. వెళ్ళని నాకేలా? కానీ పెట్టేవేడా గుడ్డు గూసు ఏం తెచ్చుకోలేదే వీడు. వీడి వాటకం చూస్తే టికెట్ కూడా కొన్నట్టు లేదు. అందుకనే ఇందాక గేటు దగ్గర అలా హడావిడిగా తోసుకొని దాటేశాడు. టికెట్ కలెక్టర్ వస్తే వీడిని దింపి పారేయచ్చు. ఒక స్టేషన్ అప్పుడే దాటిపోయింది. కానీ టీసీ ఇంకా రాడే? ఎవడూ కనిపించడే. పూర్వం ఇలా ఉండేదా? అడుగడుక్కి వచ్చి చెక్ చేసేవారే. ఇప్పుడంతా ఇలా తగలబడుతుందే. చీచి, డబ్బిచ్చి వచ్చినవాడు బాధపడటం, కానీ ఇవ్వకుండా వచ్చినవాడు సుఖపడటం. ఇలా అయితే ఎలా చావడం? హానెస్ట్ పీపుల్ అంతా కష్టపడిపోవాల్సి వస్తుంది. ఎవడూ గుర్తించడే. ఛత్. పచ్చకోటువాడు చిన్నగా దగ్గడం ప్రారంభించాడు. బాధగా, కఫంగా, అసహ్యంగా దగ్గి కిటికీలోంచి ఉమ్మేసి కోటు చేత్తో మూతి తుడుచుకొని అమ్మయ్యా అంటూ ఆయాసం తీర్చుకున్నాడు. వీడికి క్షయరోగం కూడా ఉన్నట్టుంది. సంకటాల వాళ్ళందరినీ ట్రైన్లోకి ఎందుకు రాణిస్తారో? అథారిటీస్కి బుద్ధులు లేవు. వీడికి టీబీ కూడా ఉన్నట్టుంది. అనుమానం లేదు. చచ్చేటట్టున్నాడు. ఈ వెధవ ఈ క్షణంలో చస్తే నేనై విచారించను. భూభారం ఎంత తగ్గినా తగ్గినట్టే. మరో స్టేషన్ వచ్చింది. ట్రైన్ ఆగింది. 2 బికార్లు దిగిపోయారు. ఈ బికారి కూడా ఇక్కడ దిగిపోతే బాగుండు అని రాజు అనుకుంటూ ఉండగానే పచ్చకోటువాడు ఏదో నిశ్చయానికి వచ్చినట్టు గబాలను లేచి కంపార్ట్మెంట్ వెనక గుమ్మంలోంచి వెనక వైపుకు దిగిపోయాడు. అబ్బా, పోయాడు పకీరు వెధవ. నిజంగా పోయినట్టేనా? టోపీ వదిలేశాడే. మళ్ళీ వస్తాడు కాబోలు శని వెధవ. టీసీ వస్తాడని భయపడ్డాడో ఏమో. రెండో వైపు తిరిగి చూస్తే ప్లాట్ఫామ్ కనిపిస్తోంది. కానీ ప్లాట్ఫామ్ మీద మనుషులు ఎవరూ కనపడటం లేదు. అటువైపు కిటికీ దగ్గర అంతవరకు కూర్చున్నవాడు హాయిగా పడకేశాడు. వాడంత హాయిగా పడుకోవడం చూసి బాధపడలేక మొహం తిప్పుకున్నాడు రాజు. బండి కదిలితే బావుండు అనుకుంటూ ఉండగా లేచి ఎదుటి కిటికీలోంచి పైకి చూశాడు. అదిగో పచ్చకోటువాడు అక్కడే నిల్చున్నాడు. మాసిక పచ్చకోటు వీడును. బండి కదలటం భయం, మళ్ళీ బయట ఇస్తాడు కాబోలు. టీసీ రావాలి, వీడి పని పట్టించాలి. అతన్ని అలాగే చూస్తూ నిలబడిపోయాడు రాజు కిటికీ దగ్గర. పగలు 10 గంటలు. చలికాలపు ఎండలో పచ్చకోటువాడు ప్రశాంతంగా గంభీరంగా నిల్చున్నాడు. గర్వంగా, ఠీవీగా, పొడవుగా ఉన్నాడు. అతని కళ్ళలో వెలుగు కనిపిస్తోంది. ఏదో తేజస్సు ప్రజ్వరిల్లుతున్నట్టుగా ఉంది. జగత్తునంతా జయించినట్టుగా చూస్తున్నాడు. నిర్లక్ష్యంగా, నిటారుగా నిలబడి ఉన్నాడు. అబ్బో,
వీడికి ఇంత డాబా ఎక్కడి నుంచి వచ్చిందో అని రాజు అనుకుంటూ ఉండగానే ఇంజన్ గర్జించింది. గాడి కదిలింది. పచ్చకోటువాడు బండి ఎక్కడానికి తొందరపట్టం లేదే, నిలుచున్న చోటి నుంచి కదలటం లేదే. వీడిక్కడే ఉండిపోతాడు కాబోలు. అమ్మయ్య, బతికాను. ట్రైను 10 గజాలు నడిచింది. 25 గజాలు దాటింది. అంతే. అర్రే, అదేమిటి? పచ్చకోటువాడిని చూస్తున్న రాజు ఒక్క కేక వేశాడు. ఎవరో చైన్ లాగారు. కరకరమని కీచుకీచుమని ఏడుస్తూ బండి ఆగింది. ముఖం తిరిగింది రాజుకి. మూర్ఛ వచ్చినట్టయింది. పచ్చకోటువాని మెడ రైలు పట్టాలపైన, ట్రైన్ చక్రాల కింద, ఇనుప పట్టాలపైన, ఇనుప చక్రాల దిగువన, అవతల తల, యువతల మొండెం. ఇందాకట్లా ప్రాణం, ఇప్పుడిప్పుడే మరణం. ఒక్కసారిగా, ఒకేసారిగా. అయ్యో అయ్యయ్యో, ఎంత పనిచేశాడు! అయ్యో, ఎలా చేశాడు! హరహర శంకరా, ఈశ్వరా, సర్వేశ్వరా. బండిలో ఉన్న జనమంతా వెనక వైపుకే దిగుతున్నారు. గోలగోల, ఒకటే గోల. పోలీసులు, టీసీలు, ప్యాసింజర్లు, కేకలు. ఇటువంటి సీన్స్ నేను చూడలేను అనుకుంటూనే చేత్తో సంచి పట్టుకుని బండి దిగి అటువైపు తొందరగా గాబరాగా నడిచాడు రాజు. అబ్బబ్బా, ఒక్క సెకండే చూశాను, కానీ నాకు ఈ జన్మలో నిద్రపట్టదు అంటూ ఎటూ వెళ్ళలేక మధ్యలో నిల్చున్న పెద్ద మనిషి ఎవరితోనో అంటున్నాడు. అందర్నీ అటువైపు నుంచి తోలుకొస్తున్న కూలి మనిషిలా కనిపించే ఆడమనిషి వెక్కి వెక్కి ఏడుస్తూ వస్తోంది. ఏమవుతాడమ్మా, అతడు నీకేమవుతాడు అంటూ 10 మంది ప్రశ్నించారు ఆమెని. ఏమవుతాడు బాబు, మీకేమవుతాడో నాకు అదే అవుతాడు. నిండు ప్రాణమా మరేమన్నానా, పోతే ఏడుపు రాదు అన్నదామె కన్నీళ్లు తుడుచుకుంటూ. ఆ జవాబుని వినని వాళ్ళు ఆమెను ఇంకా ఏదో అడుగుతూనే ఉన్నారు. అవునండి, అతనే నా ఎదుటే కూర్చున్నాడు. వట్టి బికార్లా ఉన్నాడు. ఏ ఊరు వెళుతున్నావని అడిగాడు. ససేమీరా చెప్పాడు కాదే. మనిషి వాటకం చూస్తే అప్పుడే వింతగా తోచింది నాకు అని అందరితో చెప్తున్న వీడెవడు? వీడు ఇందాకట్లా వెనకటి కార్నర్ సీట్లో కూర్చున్నవాడు. ఎక్కడికి వెళ్తున్నావని నేను కదా అడిగింది. మరి వీడెందుకు ఇలా చెప్తున్నాడు? గొప్ప కోసం అలా చెబుతున్నాడు. చచ్చిపోయిన వాణ్ణి చచ్చిపోయే ముందు పలకరించానని చెప్పిన వాడితో మాట్లాడడానికి జనం తోసుకు చేస్తున్నారు. 10 గంటలైంది. ఎండ తీవ్రంగా లేదు, కానీ చుట్టూ అంతా స్పష్టంగానూ కాంతిమయంగానూ కడిగేసినట్టుగానూ కనిపిస్తోంది. దూరం నుంచి వస్తున్న రైలు పట్టాలు నాగుపాముల్లా మెరుస్తున్నాయి. ఏం చేయాలో తోచని పోలీసువాడి చుట్టూ ఎర్రటి, నల్లటి, పచ్చటి మొహాలు కలవరంతో, ఆశ్చర్యంతో, అసహ్యంతో, బాధతో, క్యూరియాసిటీతో తిరుగుతున్నాయి. దగ్గరగా వెళ్ళలేక కొంచెం దూరాన నిల్చుని చూశాడు రాజు. చుట్టూ చేరిన వాళ్ల మధ్యలోంచి చనిపోయినవాడి అరిపాదాలు కనిపిస్తున్నాయి. అరిపాదాలేనా? నిజంగా చనిపోయిన మనిషివేనా? ఎన్నాళ్ళు ఎన్ని బాధలు పడ్డ మనిషిని ఎలా మోసుకు తిరిగాయవి? ఆహా, ఇక నేను చూడలేను బాబు అనుకున్న రాజు వెనక్కి ఇంజిన్ వైపుకు మళ్ళాడు. కంపార్ట్మెంటులోకి పోయి తన సీటులో కూర్చున్నాడు. చుట్టూ చూస్తే ఇంకా ఎవరో కొత్త ప్యాసింజర్లు కూడా వచ్చినట్టు అనిపించింది. కొంచెం ఆలస్యం చేస్తే తన సీట్లో కూడా ఎవరో ఒకరు కూర్చునే ఉందరు. వేగిరం రావడం నయమే అయింది. ఎదుట కార్నర్ సీట్లో నామాలు పెట్టుకున్న ముసలాయన కొత్తగా వచ్చి కూర్చున్నాడు. రాజు కూర్చున్నాక 2 క్షణాలు పోనిచ్చి ఎవరినీ ఉద్దేశించకుండా, ఈ టోపీ ఎవరి చెప్పమా అన్నాడు. పోయేటప్పుడు నెత్తిమీద టోపీ కూడా ఉండాలా అన్నాడు రాజు. ముసలాయన రాజువైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఆ చచ్చిపోయిన మనిషిదండి ఆ టోపీ, తొందరలో వదిలేసి ఏకంగా దిగిపోయాడు. ఎక్కడైనా ఏమిటి ఆ మనిషి కూర్చుంటా అని టోపీకి కొంచెం ఎడంగా జరిగి కూర్చున్నాడు నామాలవాడు. ఆహా, ఆ సీట్లోనే, సరిగ్గా మీరు కూర్చున్న చోటే. నామాలవాడు కొంచెం తటపటాయించి ఏదో పనున్నట్టుగా లేచి గేటు వైపుకు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. చావంటే ఎంత భయం, చనిపోయినవాడి సీట్లో కూర్చునేందుకే భయం అనుకున్న రాజు తనకు కావలసిన సీట్లో కూర్చునే అవకాశం వచ్చినా తాను కూర్చోవడం లేదని గుర్తుంచుకోనే లేదు. ఆ టోపీ నిజంగా అతందేనా అండి అని ఎవరో అడిగారు. అవును మహాశయ. పాపం, తెగ్గొట్టిన తలలా అలా పడి ఉంది టోపీ. అందరూ భయపడుతూనే చూశారు. ఎవ్వరూ తీయడం లేదు, ఎవ్వరూ ముట్టుకోవడమూ లేదు.
ట్రైన్ ఇంకా కదల్లేదు. ఇంకా ఆలస్యం అవుతుందని కాబోలు. ఎవరో విసుక్కుంటున్నారు. కిటికీలోంచి పైకి చూస్తున్నాడు రాజు. దూరానికి ఆకుపచ్చగా కనిపిస్తూ తెల్లటి చుక్కల్లాంటి బాతులు ఈదే చెరువు నీటిలో దూరంగా అచలంగా నిల్చున్న నీటి కొంగలు, ఎండలో మంచు తెరల్లా కనిపించే తెల్లమొబ్బులు కదిలిపోతున్నాయి. చెవులకి పక్కగా ఉన్న తాటాకుల ఇంటి ముందు విరగబోసిన గన్నేరు చెట్టు బరువుగా కొమ్మలు వంచుకుంటోంది. బాగా ఎదిగిన అమ్మాయి ఎవరో నీలంగా ఉన్న చీర చెంగులోకి కెంపుల్లాంటి పువ్వుల్ని తెంపి పడేసుకుంటోంది. కోతకి సిద్ధంగా ఉన్న వరిచేల మధ్య నుంచి పల్లెపడుచెవరో పోతోంది వయ్యారంగా నడుచుకుంటూ. దూరం నుంచి రాజు కూర్చున్న స్థలం నుంచి చూస్తూ ఉంటే అంతా ప్రశాంతంగా హాయిగా కనిపిస్తోంది. చిన్నగా సొంపుగా రంగుల బొమ్మలా ఉంది. తెల్లటి ఆర్ట్ పేపర్ మీద ముచ్చటగా ముద్రించిన త్రివర్ణ చిత్రంలా ఉంది. ఎంతో మనోహరంగా ఉంది. అదంతా చూస్తూ రాజు మనసెందుకో గాని విచారభరితమైంది. పచ్చకోటువాణ్ణి పరమశత్రువుగా భావించిన సంగతి మర్చిపోయాడు. ఆ సమయంలో అలా కూర్చొని చూస్తూ ఉంటే అకారణంగా అతని కళ్ళు చెమ్మగిల్లాయి. అతనికి మిక్కిలి దిగులు కలిగింది. ఈ నీలపు కొండలు, ఈ నీలి ఆకాశం, ఈ శీతాకాలపు ఎండ, ఆ బాతులు, ఆ చెరువు, ఆ స్నానం చేసిన వృద్ధుడు, ఎక్కడికో పోతున్న పల్లెపడుచు, పువ్వులు కోసే జవ్వని, ఏది ఏది ఎవ్వరినీ కూడా చూడలేదే ఆ పచ్చకొట్టువాడు. ప్రాణాల్ని ఇనుప పట్టాల మీద పోగొట్టుకున్న పచ్చకొట్టువాడు ఈ జీవితంలో ఎట్టి బాధల్ని చూడలేక, భరించలేక, సహించలేక చివరికి ఈ రోజున ప్రాణాల్ని తీసేసుకున్నాడు కదూ అని రాజు అనుకుంటూ ఉండగానే ఇంజను పెనుబొబ్బు పెట్టింది. రైలుగాడి కదిలింది, నడిచింది, పరుగు తీసింది. ఎండలో మిలమిల్లాడుతూ పెరుగుతున్న టెలిగ్రాఫ్ తీగల వైపు చూడక వెనక్కి గాబరాగా జరిగిపోతున్న స్తంభాల వైపు చూస్తూ కూర్చున్న రాజుకి గుండెల్లో ఎంతో బరువుగా, మనసులో ఎంతో దిగులుగా ఎందుకుందో టెలిగ్రాఫ్ సరిగా అర్థం కాలేదు. కథా ప్రపంచంలోని శ్రోతలు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రాసిన కార్నర్ సీటు కథ విన్నారు. ఈ కథ 1953లో ఆంధ్రపత్రికలో ప్రచురితమైంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.